గోదావరిపై ప్రాజెక్టుల పూర్తికి నెలాఖరులోగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పరిశీలించి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు నీటిపారుదలపై 99,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామన్న సీఎం 2 లక్షల కోట్లకు పైగా వ్యయంతో ప్రాజెక్టులు పూర్తి చేసి 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంతో పాటు పెద్దవాగు జలాలను ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు సాగునీరు అందించడం కన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు 77,777 కోట్లు ఖర్చు చేశామని, భూసేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, సహాయ పునరావాసం కోసం మరో 22,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు 99,643 కోట్లు ఖర్చు జరిగిందన్న ముఖ్యమంత్రి మార్చి నాటికి మరో 7,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు నీటిపారుదల ప్రాజెక్టులపై 1,07,000 కోట్లకు పైగా వ్యయమవుతుందని వివరించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టులతో పాటు మిషన్ కాకతీయ పనుల కోసం మరో 1,17,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు కేసీఆర్ వివరించారు. మొత్తంగా 2,25,000 కోట్లతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మొత్తం 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని మరోమారు స్పష్టం చేశారు. నిధుల కొరత లేదని, వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులు ప్రహాసనంలా మారాయన్న కేసీఆర్ ఎన్నికలప్పుడు ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోవడమే తప్ప ప్రాజెక్టులు కట్టి నీళ్లివ్వలేదన్నారు. అత్యధిక వర్షపాతం, పుష్కలమైన నీటి లభ్యత కలిగిన ఆదిలాబాద్ జిల్లా చరిత్రను మార్చాలని వ్యాఖ్యానించారు. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పారు. 20 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు సిడబ్ల్యూసీ అంగీకరించినందున ఆ నీటిని సద్వినియోగం చేసుకుని ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వడానికి సమగ్ర వ్యూహం రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో పారే పెద్దవాగుకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని, ఆ నీటిని ఉపయోగించుకునేలా అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. పెన్గంగ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చెనక, కొరట ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, కుప్టి జలాశయ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఇటీవలే తనతో పాటు అధికారులు, విశ్రాంత ఇంజనీర్లు కూడా సందర్శించడంతో మొత్తం గోదావరి బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన వచ్చిందని తెలిపారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పూర్తికి నెలాఖరులోగా కార్యాచరణ ఖరారు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే నెలలో పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానన్న ఆయన ఆ తర్వాత కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల పూర్తి కోసం కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వర్షాకాలం వరకు వేగంగా పనులు చేసుకునే అవకాశమున్నందున వెంటనే కార్యరంగంలోకి దిగాలని ఇంజనీర్లు, అధికారులకు సూచించారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మధ్యమానేరు నుంచి ఎస్ఆర్ఎస్పీ, మల్లన్న సాగర్ వరకు నీరు అందుతుందని సీఎం తెలిపారు. ఆ నీటిని మొదట చెరువులకు మళ్లించేందుకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు కాలువలపై తూములు నిర్మించి చెరువులకు నీరు మళ్లించాలని సూచించారు. ఎస్ఆర్ఎస్పీ 2వ దశ వరకు కూడా చెరువులు నింపాలని సీఎం చెప్పారు.